మాట్లాడితే ఈరోజు మీ మాటలన్నీ కూడా తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉన్నది తప్పితే ప్రతిపక్షంగా మీ నాయన ఫెయిల్యూర్ అయినరు. ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా నువ్వు ఫెయిల్యూర్ అవుతున్నావు. ఇంకొక వైపు హరీష్ రావు పార్టీ నుంచి వెళ్ళగొట్టిన తర్వాత కవిత చేసిన ప్రశ్నల దగ్గర మీకు దగ్గర సమాధానమే లేదు. కానీ తొడగొట్టి మగతనం గురించి మాట్లాడితే ఇలా మగాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇలా మిమ్మల్ని ఓడగొట్టి ఫామ్ హౌస్లో ఒకరిని బజార్లలో ఒకరిని ఇలా పార్టీలే లేకుండా మీకు మీరే దిక్కులేని వాళ్ళైన పరిస్థితి మీకు ఆలోచించుకుంటే మంచిది. కాబట్టి ఇలా మీరు శుద్ధపూస మాటలు మాట్లాడితే ఇంకేదో మేమేదో నీతిమంతులం అనే మాట మాట్లాడితే తెలంగాణ సమాజం మిమ్మల్ని పట్టించుకోరనే అంశం మీకు తెలిస్తే మంచిది. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ సమాజాన్ని తెలంగాణను వంచిన మిమ్మల్ని ప్రజలు ఎప్పుడూ సహించరనే విషయం గుర్తుంచుకుంటే మరీ మంచిదని చెప్పి తెలియజేస్తుంది.